వెస్ట్ యూరప్ దేశాలు ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా భయంకరమైన వేడిగాలులతో అల్లాడుతున్నాయి. బ్రిటన్, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు హై టెంపరేచర్స్తో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అయితే మన దేశంలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అనేవి చాలా కామన్. కానీ అక్కడ కేవలం 35 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. యూరప్ అంతటా ఈ వేడిగాలుల కారణంగా కొందరు చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ వేడికి 50 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. బ్రిటన్ చరిత్రలో జూన్ నెలలో అత్యంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనకు 45 డిగ్రీల టెంపరేచర్స్ కామన్ అయినప్పుడు వాళ్ళకి 35 డిగ్రీలు ఎందుకు అంత కష్టంగా మారిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ బిల్డింగ్ నిర్మాణాలు, అక్కడి వాతావరణ పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అసలు బ్రిటన్ చుట్టూ సముద్రాలు ఉండడం వల్ల అక్కడ తేమ శాతం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎండ కూడా తోడవడంతో సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. మన శరీర ఉష్ణోగ్రత తగ్గాలంటే చెమట ఆవిరి కావడం చాలా ముఖ్యం. చెమట ఆవిరి అయినప్పుడు శరీరం చల్లబడుతుంది. కానీ గాలిలో తేమ ఎక్కువగా ఉంటే చెమట త్వరగా ఆవిరి కాదు. దీనివల్ల శరీరం నుంచి వేడి బయటకు వెళ్ళదు. అప్పుడు మరింత ఉక్కపోత, అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది వడదెబ్బ, డీహైడ్రేషన్ లాంటి వాటికి కారణమవుతుంది. అంతేకాదు గుండె సంబంధిత ఒత్తిడి, శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. వాతావరణ శాస్త్రవేత్తలు వడదెబ్బ ఒత్తిడిని అంచనా వేయడానికి తరచుగా వెట్ బల్బ్ టెంపరేచర్ను ఉపయోగిస్తుంటారు. ఇది గాలి ఉష్ణోగ్రత, తేమను కలిపేటువంటి ఒక కొలమానంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దక్షిణ ఇంగ్లాండ్లో వెట్ బల్బ్ టెంపరేచర్ 25 డిగ్రీల సెల్సియస్కు చేరుకుందని ఒక అంచనా ఉంది. ఇది సాధారణ పరిమితి కంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలపై ఇది తీవ్ర ప్రభావం కూడా చూపుతుంది. బ్రిటన్లో ఈ పరిస్థితికి ఇళ్ల నిర్మాణం కూడా ఒక ప్రధాన కారణమనే చెప్పుకోవాలి. బ్రిటన్లో ఇల్లు అక్కడి శీతల వాతావరణాన్ని తట్టుకునేలా నిర్మిస్తారు. గోడలు కూడా మందంగా ఉంటాయి. గాలి లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో ఈ ఇళ్ల డిజైన్లే వారికి ఇబ్బందికరంగా మారాయి. సాధారణ ఇటుక ఇల్లు, పెంకుటిల్లు, కాంక్రీట్ అపార్ట్మెంట్ బ్లాంకులు రోజంతా వేడిని గ్రహించి నైట్ టైంలో చల్లని వాతావరణం ఉన్నప్పుడు వేడిని విడుదల చేస్తాయి. ఇప్పుడు రాత్రిళ్ళు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ఈ ఇల్లే మరింత వేడిగా తయారవుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే చాలా వేడి దేశాల్లో ఎయిర్ కండిషనర్లు ఉంటాయి. కానీ బ్రిటన్లో చాలా ఇళ్లలో ఏసీలు అరుదుగా కనిపిస్తాయి. వాళ్ళు కూల్ వెదర్ కోసం నిర్మించుకున్న ఇల్లు ఇప్పుడు వేడిని భరించలేక వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాయనే చెప్పుకోవాలి. జూన్, జూలైలో బ్రిటన్లో పగలు టైం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి గంటల తరబడి డైరెక్ట్గా ఇళ్లపై పడుతుంది. దీనివల్ల రోడ్లు, బిల్డింగ్స్ పగటిపూట ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. రాత్రి వేళ కూడా ఈ వేడిని రిలీజ్ చేస్తుంటాయి. అందువల్ల రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గకపోవడం, ప్రజల శరీరానికి విశ్రాంతి దొరకడం లేదు. నిరంతరం వేడిలోనే ఉండడం వల్ల ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ వేడి కారణంగా యూరప్ దేశాల ప్రజలు తీవ్ర ఆరోగ్య సంక్షోభాన్ని ఇక్కడ ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ప్రభుత్వాలు కూడా జనానికి ఇక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. వేడి నుంచి రిలీఫ్ కోసం ప్రజలు తమ వంతు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే గనక కొనసాగితే రాబోయే రోజుల్లో మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని చెప్పి ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది. ఇక మన భారతదేశం విషయానికే వద్దాం. మన ప్రజలకు వేడి అనేది చాలా అలవాటే. సమ్మర్లో 40 డిగ్రీల సెల్సియస్ను దాటినా కూడా మన ప్రజలు ఎండలో తిరుగుతూ తమ పనులను అనేది చక్కబెట్టుకుంటారు. మన వాళ్ళు ఇక్కడి వేడి వాతావరణానికి అలవాటు పడ్డారు. అంతేకాకుండా మన ఇళ్ల నిర్మాణం కూడా గాలి బాగా ప్రసరించేలా ఉంటుంది. వెంటిలేషన్కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అందుకే మన దేశంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నా కూడా బ్రిటన్ లాంటి దేశాల్లోని ప్రజలు పడే ఇబ్బందులను మనం ఇక్కడ అంతగా పడటం లేదని చెప్పాలి. వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది నిజంగా ఒక ఉదాహరణ మాత్రమే. కొన్ని ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం, ఇంకొన్ని ప్రాంతాల్లో హై టెంపరేచర్స్ జనాన్ని ఇక్కడ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం.
మొత్తంగా చూసుకుంటే వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సవాళ్లను విసురుతున్నాయో ఈ బ్రిటన్ వేడిగాలులు మనకు స్పష్టం చేస్తున్నాయి. మన దేశంలో సాధారణమైన 35-40 డిగ్రీల ఉష్ణోగ్రత వారికి ఒక మరణ శాసనంగా మారుతుందంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. భౌగోళిక పరిస్థితులు, జీవన శైలి, ఇంటి నిర్మాణం లాంటి అనేక అంశాలు ఈ పరిస్థితికి ముఖ్యంగా కారణమవుతున్నాయి.